మా ఇద్దరి దాంపత్య జీవితంలో నేను తప్పు చేస్తున్నానో మా ఆవిడ తప్పు చేస్తుందో తెలియట్లేదు. దానివల్ల మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడుతున్నాను అని అంటున్నాడు. మా సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి అని ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించారు. నాకు మ్యారేజ్ అయ్యి 11 years అయింది మేడం. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అరేంజ్డ్ అండ్ లవ్. మా భార్య వేరే వాళ్ళ దగ్గర అక్రమ సంబంధం పెట్టుకున్నాను. మ్యారేజ్ అయినాక ఫస్ట్ రోజే ఇంటికి వచ్చాం. మా ఇంటికి వచ్చినాక వాళ్ళ అమ్మ చెప్పింది, ఇట్లా పసుపు బట్టల మీద శ్రీశైలం దూలుకోవద్దని మొక్కుకున్నా, మీరు కలవద్దు అని చెప్పింది. సరే అని చెప్పాను. చెప్తే ఈమె లేదు ఖచ్చితంగా నాకు కావాలని ఆ రోజు నైటే తగులుతుంది నాకు. ఒక్కరోజుకి ఆవిడ కక్కుర్తి ఏంటి? ఇట్లా వద్దు బాగుండదు అని చెప్తే ఇటే ఏం లేదు. ఇక ఆమె పుస్తకాలు తీసేసింది, అన్ని మొత్తం తీసి వాడేసింది. 6 నెలలు హడావుడి పడలేదు కానీ పెళ్ళైన నైట్ హడావుడి పడిపోయిందా? నువ్వు ఊరుకున్నావు, ఎవరికి చెప్పలేదా? ఇప్పుడు మ్యారేజ్ అదే నైట్ అయింది కదా మేడం. అదే కదయ్యా, మాకు కూడా అదే షాక్. అలా ఎవరు తీయకూడదు, అలా తీసిందంటే అది చాలా పెద్ద ఇష్యూ. కొన్ని రోజులు బాగానే ఉన్నాము. నన్ను ఇక్కడ లవ్ చేసుకుంటేనే మళ్ళీ వేరే వాళ్ళ ఊళ్ళోనే వేరే ఆయన లవ్ చేసినది ఒక ఆయన. సో నీకు 5 నెలలకే ఆ అమ్మాయి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసి కూడా 2 పిల్లల్ని కన్నావు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లా తప్పు చేయను అది అని చెప్పి నా దగ్గర పంపించింది. పంపించినాక మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉన్నాం. మా ఇంటి దగ్గరనే ఇంకో అబ్బాయిని మళ్ళీ పేరు పెట్టుకున్నది. ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంటికాడ ఉంటే ఊకే బోర్ కొడుతుంది. మీ బావ వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్క వాళ్ళు బావ వాళ్ళు, ఆ మేస్త్రి దగ్గర గిట్ట మళ్ళీ ఆడ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. వాళ్ళ మేస్త్రి అప్పుడే పని దగ్గరకు వచ్చాడంట. వస్తే ఏమై మా ఆయన ఫోన్ చేస్తే లేపుతలేవు వలిచిందా అని అంటుంది. నేను లైన్లోనే ఉన్నా, ఆయన అట్లా మాట్లాడుతుంది. సరే, అక్కడికి ఇక్కడికి 3 years గ్యాప్. ఈ గల్లీవాడికి ఇప్పుడు మేస్త్రికి మధ్యన ఎన్ని ఇయర్స్ గ్యాప్? ఒక 5-6 months ఉండొచ్చు, అంతే. 8 months ఉండొచ్చు. ప్రతిసారి టైం తగ్గిపోతుంది. ఈరోజు నేను లేట్ అయ్యి వెళ్దాము, ఆయన రూమ్ కి పిలుచుకుంటుందేమో చూద్దాం. ఏం చేస్తుందో చూద్దామని నేను లేట్గా వెళ్ళాను సార్. నైట్ 9 వరకు వచ్చేసాను నేను. అప్పటికే ఆయనను పిలుచుకున్నది రూమ్ కి. వాళ్ళు కాపలా కాస్తూ మీ ఆవిడని ఆయన్ని లోపల ఎంజాయ్ చేయనిస్తున్నారు అని. అది ఇంకోటి ఉందా ఏమైనా లైవ్ లో? ఇప్పుడు ఏం లేదా? ఇంకోటి గిట్ట ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ లాయర్ దగ్గర 2022లో అయిందన్నారు కదా. తర్వాత దీని తర్వాత ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి మేడం. ఇంకా 2 ఉన్నాయా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? నాకు మ్యారేజ్ అయ్యి 11 years అయింది మేడం. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అరేంజ్డ్ అండ్ లవ్. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయిందా? అదే చూసిన తర్వాత నుంచి ప్రేమించుకున్నారు. అవును మేడం. మా భార్య వేరే వాళ్ళ దగ్గర అక్రమ సంబంధం పెట్టుకున్నాను. పెళ్లి సంబంధాలు పెద్దవాళ్ళు చక్కగా చూసారు, పెళ్లి చేసుకున్నారు, అంత అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఎంతకాలం మీరు బాగున్నారు? ఎప్పటి నుంచి జరుగుతుంది? అంటే స్టార్టింగ్ మేడం, ఇప్పుడు పెళ్లి సంబంధం అయిపోయింది, లవ్ చేసుకుంటున్నాం అన్నట్లు. ఒక 6 months తర్వాత మాది మ్యారేజ్ అయింది. ఓకే, అది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. అదే సంబంధం ఓకే అయిన తర్వాత మీరు అమ్మాయిని ఇష్టపడి 6 months మీ ఇద్దరి మధ్య ర్యాపో బాగుంది, తర్వాత మ్యారేజ్ అయింది. కట్నం ఏమైనా ఇచ్చారా వాళ్ళు? 15,000 ఇచ్చారు మేడం. 15,000. మీరేం పని చేస్తారు? నేను అప్పుడు బట్టల షాప్ లో పని చేస్తాను. అమ్మాయి ఏమైనా వర్క్ చేస్తా? అప్పుడు ఏం చేయకుండే నా దగ్గరకు వచ్చినాక టైలరింగ్ నేర్పాను. అప్పటి నుంచి టైలరింగ్ చేస్తుందా? టైలరింగ్ చేస్తున్నా. ఇంట్లో చేస్తే ఎక్కడికైనా వెళ్తుందా? నేర్చుకుంటుండే ఫస్ట్. తర్వాత ఆమెకి ఏం రాకుండే నేర్చుకుంటుండే. నేర్పించిన తర్వాత నేను స్టార్టింగ్ చెప్తాను. చెప్పమ్మా. ఇది మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయినాక ఫస్ట్ రోజే ఇంటికి వచ్చాం. మా ఇంటికి వచ్చినాక వాళ్ళ అమ్మ చెప్పింది, ఇట్లా పసుపు బట్టల మీద శ్రీశైలం దూలుకోవద్దని మొక్కుకున్నా, మీరు కలవద్దు అని చెప్పింది. సరే అని చెప్పాను. చెప్తే ఈమె లేదు ఖచ్చితంగా నాకు కావాలని ఆ రోజు నైటే తగులుతుంది నాకు. ఖచ్చితంగా చేయాలని చెప్తుంది. వద్దు ఇట్లా మీ వాళ్ళు శ్రీశైలం దొరుకోవాలంట కదా, వద్దు అని చెప్పాను. పెళ్లికి శ్రీశైలానికి ఎన్ని రోజులు ఉందయ్యా?
1 డేనా 2 డేస్ ఏదో ఉంటుంది. మ్యారేజ్ అయింది కదా, నెక్స్ట్ డేనే ఒక్క రోజుకి ఆవిడ కక్కుర్తి ఏంటి? నెక్స్ట్ డేనే శ్రీశైలం వెళ్దాము అని వాళ్ళ అమ్మ చెప్పింది. పసుపు బట్టల మీద అట్లే తోలుకెళ్తా అని చెప్పింది. చెప్పాను, నైట్కి ఆమెకు చెప్పాను ఇట్లా వద్దు అని చెప్తే, లేదు కావాలి, ఖచ్చితంగా కావాలని నాకు చాలా సతాయించింది. ఇట్లా వద్దు బాగుండదు అని చెప్తే ఇటే ఏం లేదు, మొత్తం పుస్తక. ఏమనుకోకపోతే పెళ్లికి ముందు మీరు 6 నెలలు లవ్ చేసుకున్నాం కదా, అప్పుడు మీరు ఏమైనా కలిసారా? లేదు, ఇదే ఇక ఆమె పుస్తక తీసేసింది, అన్ని మొత్తం తీసి వాడేసింది. నువ్వు నా దగ్గర రానప్పుడు. పెళ్ళైన తర్వాత ఇంట్లో చుట్టాలు బోల్డ్ మంది ఉంటారు, మీ అమ్మ రూమ్ ఇవ్వరు. అదే మేడం, అంటే అదే పెళ్ళైన నైట్ రోజే. ఆ నైట్ మీరు నువ్వు ఒక చోట ఉంటావు, ఆవిడ ఒక చోట ఉంటది. కలవద్దని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మీ ఇద్దరు ఒక చోట ఉంచారుగా. మా అన్న పక్కల పోయి అనుకుంటే ఊకే కలిగింది, దమ్మ రా అని చెప్తే వెళ్ళాను, ఏమన్నా చెప్దామని. లేదు నీకు ఖచ్చితంగా కలవాలి అని చెప్తుంది, ఒకటే మాట. వేరే 6 నెలలు హడావుడి పడలేదు కానీ పెళ్ళైన నైట్ హడావుడి పడిపోయిందా? ఎందుకని అడగలేదా మీరు? ఎందుకు ఏంటి ఎందుకంత చెప్తున్నా మేడం, అది ఎందుకు ఇట్లా చేస్తున్నావు, కొద్దిగా ఆగు, దేవుని కాడికి వచ్చినాక ఇట్లా కలుగుతామంటే, లేదు నాకు ఇప్పుడు కావాలి అది అని చెప్పింది. చాలాసేపు సతాయిస్తే వద్దు అని చెప్తే, నువ్వు నా దగ్గర కలవనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకని అన్ని తీసి పడేసింది. కాదు, కొత్తగా కట్టేది తాళి తీసేసి. అవును మేడం, అదే నైట్. నువ్వు ఊరుకున్నావు, ఎవరికి చెప్పలేదా? ఇప్పుడు మ్యారేజ్ అదే నైట్ అయింది కదా మేడం. అదే కదయ్యా, మాకు కూడా అదే షాక్. అలా ఎవరు తీయకూడదు, అలా తీసిందంటే అది చాలా పెద్ద ఇష్యూ. అదొకటేనా, ఇంకేమైనా కారణం ఉందా కృష్ణ? అదొకటే, చాలా ఉన్నాయి సార్. కాదు ఆ రోజులో కేవలం నిన్ను ప్రెషర్ పెడితే నువ్వు లొంగలేదు కాబట్టి తీసేసింది, పడేసింది. ఇక మళ్ళా 5 o'clock లేచి మళ్ళీ అవన్నీ గుట్లు అవన్నీ వేసింది కదా, చెప్పాను పెట్టుకో బాగాలేకుంటుంది అవన్నీ పెట్టుకున్నది. సో మీ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్, ఒక లవ్ ఉంది కాబట్టి నువ్వు ఎవరికి చెప్పలేదు. ఆ అమ్మాయిని గారంగా మళ్ళీ వేసుకుందాన్ని తీసుకున్నది, వేసుకున్నది. శ్రీశైలం వెళ్ళారా? వెళ్ళలే, ఆ రోజే ఇట్లా పీరియడ్స్ అయింది, గుడికి వెళ్ళాలా ఎంతకి. ఓకే, ఇక మళ్ళా ఒక కొన్ని రోజులు బాగానే ఉన్నాము. నన్ను ఇక్కడ లవ్ చేసుకుంటేనే మళ్ళీ వేరే వాళ్ళ ఊళ్ళోనే వేరే ఆయన లవ్ చేసినది ఒక ఆయన. ఏది నీతో సంబంధం కుదిరినా మ్యారేజ్ గ్యాప్ లో నాకు సంబంధం అయిపోయింది, పెళ్ళైన దగ్గర ఇంకొకరిని పట్టుకుందా అంటున్నావు? వాళ్ళ ఊళ్ళోనే ఒక అబ్బాయిని లవ్ చేసినది. ఎప్పటి నుంచి? పెళ్లి కాక ముందే. నేను అనేది అదే, నీకు పక్కన నువ్వు నడుస్తూ ఉండగా సంబంధం ట్రాక్ లో ఇంకొక అతను ఉన్నాడు. మ్యారేజ్ అయ్యాక గిట వాళ్ళు ఇదేమంటారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నా మ్యారేజ్ అయినాక గిట ఆమె కోచ్కి అదే మా దగ్గర టైలరింగ్ నేర్పుతున్నా కదా, ఆడికి డైలీ అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు. పెళ్ళైన ఎన్ని రోజులకి టైలరింగ్ స్టార్ట్ చేసావు? పెళ్లి అయినా ఒక 1 month 2 monthsలోనే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే. శ్రీశైలం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అది క్యాన్సిల్ లేదా? ఇంకెప్పటికీ వెళ్ళలే. ఫస్ట్ నైట్ ఎప్పుడు అరేంజ్ చేశారు? ఎన్ని రోజులకి? 10 days కా? ఫస్ట్ మా దాంట్లో అట్లా ఏముండదా? ఏం లేదు మేడం. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.